హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్. సరికొత్త రెసిపీతో మేమైతే మేము ముందుకు వచ్చేసాం. ఇవాళ మేము చేయబోయే రెసిపీ ఏంటంటే తోటకూర టమాటాతో చప్పటి సావిడే ముక్క అయితే వేసుకొని సావడే ముక్కని శుభ్రంగా క్లీన్ చేసి వేడి నీళ్ళలో వేసి నానబెట్టి శుభ్రంగా కడిగేసుకుని ఇలా ఉంచుకున్నామండి. సో సావిడే ముక్కను అయితే వేసుకొని కాంబినేషన్లో వండుకుంటున్నాం. దీన్ని అయితే ముందుగా తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టేసుకొని ఈ విధంగా ఉంచుకోవాలి. ఒకప్పుడు తోటకూర, అలానే ఒక టమాటో, 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా కర్రీకి అండి. నెక్స్ట్ ఈ కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత దీనికి ఇంకొకటి ఉంది. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా అయితే మనం తోటకూరని, టమాటోని ఈ రెండింటిని కూడా ఆయిల్లో అయితే మగ్గపెట్టేసుకోవాలండి. సో ఈ విధంగా బాగా దగ్గరగంట అయిపోయేలాగా అయితే మగ్గపెట్టేసుకోవాలి. కర్రీ కొంచెం వెరైటీగానే కుక్ చేస్తున్నాం. రెగ్యులర్గా చేసే కర్రీలా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ రెండింటిని అయితే ఫస్ట్ మనం మగ్గపెట్టుకోవాలి. ఒక 3 to 5 minutes అయితే పడుతుందండి ఇది మగ్గడానికి. 5 minutes తర్వాత మనకి ఈ విధంగా అయితే మగ్గిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని చల్లారబెట్టేసుకొని మిక్సీ అయితే వేసేసుకోవాలి. సో టమాటాలను టమాటాలని తోటకూర కొంచెం చల్లారేదాకా పక్కనెట్టేసుకొని ఈలోపు పోపుకి అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలండి. కరివేపాకు, కొంచెం ఆవాలు, కొన్ని మినపప్పు బద్దలు, అలానే ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, అలాగే గుప్పుడు మినప్పిండి వడియాలు అయితే తీసుకున్నామండి. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయని చెప్పి మధ్య మధ్యలో తగులుతూ ఈ విధంగా అయితే వేసుకున్నాం. ఈ పోపులో మినపప్పు అయితే లేదంటే ఓన్లీ ఆవాలు అంతే. ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ. ఈ పోపులో ముందుగా మనం అయితే వడియాలను అయితే వేపేసుకోవాలండి. ఎందుకంటే ఇవి ఒక 2 seconds పాటు కొంచెం వేగాలన్నమాట. ఈ మినప్పిండితో పెట్టుకున్న వడియాలు ఈ తోటకూర కాంబినేషన్లో అయితే చాలా టేస్టీగా ఉంటాయని చెప్పి ఇవైతే ఈ విధంగా వేపేసుకొని ఓ ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి. సో ఒక 2 seconds జస్ట్ చాలండి, వేగిపోతాయి. సో ఇంకా ఈ వడియాలు మనం టమాటో కర్రీలో కానీ, వంకాయలో కానీ, ఇలా తోటకూర కానీ, గోంగూరలో కానీ వేసుకొని వండుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో అలాంటి రెసిపీస్ కూడా మీకు పెడతా ఉంటాం. తర్వాత వెల్లుల్లిపాయలను అయితే వేసేసుకోవాలి. సో వెల్లుల్లిపాయలు వేగేలోపు మనం ఏదైతే చల్లారి పెట్టుకొని ఉంచుకున్నామో దాన్ని అయితే పేస్ట్ చేసేసుకుందామండి. పేస్ట్ చేసేసుకుంటే మనకి ఈ రకంగా అయితే పేస్ట్ కింద అయిందండి టమాటో తోటకూర. సో ఎల్లుల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుని ఒకసారి అయితే వేపేసుకోవాలి. అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న సావిడే ముక్కలను కూడా ఈ పోపులో అయితే వేసేసుకోవాలండి. మనకప్పుడు ఈ స్మెల్ ఏమీ రాదనమాట. ఆ పోపు స్మెల్ దానికి పట్టేసి ఎమ్మిగా అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇందులో కాంబినేషన్ ఏంటంటే తోటకూర, టమాటో, అలానే నిమ్మ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకుని ఈ రకంగా గుజ్జులా కూడా తీసి పెట్టేసుకోవాలి. అలానే ఇప్పటివరకు పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే వేసుకోలేదు కదండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేసేసుకోవాలి. సో కర్రీ అయితే చాలా ఎమ్మిగా టేస్టీగా అయితే ఉండబోతుందండి. ఇంతవరకు మీరు ఇలాంటిది ట్రై చేయకపోతే ట్రై చేసుకోండి. మనకు ఒక 5 minutes పాటు టైం పడుతుందండి ఉల్లిపాయ కొంచెం రెడ్డిష్ కలర్ రావడానికి. సో కొంచెం వేగిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. కారం పెద్దగా పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కూర కొంచెం మనకు అలవాటు కాబట్టి ఆ ఎన్వి కోసం కొద్దిగా కారం వేసుకున్నట్టయితే కలర్ చేంజ్ అవుతుంది, బాగుంటుంది అన్నమాట. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. సో తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో తోటకూర, టమాటో మగ్గపెట్టేసుకొని చక్కగా పేస్ట్గా చేసుకుని ఈ విధంగా అయితే అందులో వేసేసుకోవాలండి. అలానే ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో చింతపండు కొంత ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్న దాంట్లో వేసేసుకున్న బాగానే ఉంటుంది, కానీ వాటర్ అలాగే యాడ్ చేయాలి కాబట్టి ఈ విధంగా వేసేసుకున్నాం అనమాట. ఇవి ఆల్రెడీ మగ్గిపోయినాయి కాబట్టి కర్రీ అయితే తొందరగానే కుక్ అయిపోతుందండి. ఈ వంట ఎప్పుడుదే అని అనుకుంటున్నారా? పాతకాలంలో వంట అంటండి. మా అమ్మమ్మ వాళ్ళ అత్తయ్య గారు, వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఇలా తయారు చేసుకుని తింటూ ఉండేవారంటండి ఎమ్మిగా. సో మనం పెట్టుకున్న వడియాలు ఇవి పంటి కింద పడినప్పుడు బాగుంటాయి అన్నమాట. మనకి దాంతోపాటు కుక్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఒక 5 minutes తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు.
సో మన ఎమ్మి తోటకూర అండ్ సావిడే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే నేను అన్నంలో వేసుకుని తినబోతున్నాను. సో ఈ విధంగా మనం ఏమైతే వేసుకున్నామో అవన్నీ సో ఉప్పు లేని ఎండి సావిడే ముక్కండి. స్మెల్ అయితే చాలా గుమగుమలాడిపోతుంది అనమాట. తోటకూరని ఈ విధంగా ఇలా చేయొచ్చని నాకు కూడా తెలీదు. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, అలానే టేస్ట్ చేయడం కూడా. మా అత్తయ్య గారికి ఇంకా చాలా వంటలు వచ్చండి ఇలాగా చేయించుకొని తినేయాలన్నమాట. సో ఈ విధంగా అన్నంలోకి తీసుకుంటే మనం వడియాలు వేసుకున్నాం కదండి, వావ్, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి టేస్ట్ అయితే. దీన్ని రైస్లోకే కాదు రోటీస్లో కూడా బాగుంటుంది, చపాతీస్. సో రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంది. పులుపు ఉంది, చింతపండు పులుపు అలా ఉంది కాబట్టి పులుసు కర్రీలా ఉంది. అలానే దీని ఫ్లేవర్ కూడా దిగిందనమాట. సో ఇలాంటి కర్రీ మీరు ఇప్పుడు దాకా మీరు కూడా ట్రై చేసుకొని మీకు అయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఎమ్మీగా వచ్చింది. బాయ్ బాయ్.